ఏం చేయకముందే కోట్ల రూపాయలట. కర్ణాటక మీద ఇవాళ తెలంగాణలో పర్సంటేజ్ సర్కార్ అని వస్తున్నట్టుగానే కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు 40% గవర్నమెంట్ 40% తీసుకుంటుందని అక్కడ ఒక బెంగళూరుకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఆరోపణ చేస్తే లోకాయుక్త విచారణ చేస్తే లోకాయుక్త క్లియర్స్ ప్రీవియస్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ 1% commission allegation case. Karnataka Lokayukta dismissed one of the several cases of 40% commission for BBMP contractors allegation against the previous BJP-led government. The Lokayukta claimed there wasn't enough evidence to prove anta. ఇది లోకాయుక్తలో వాళ్ళు ప్రూవ్ చేస్తే ఎక్కడ దొరకలేదు. ఇది బీజేపీకి పెద్ద ఊరట. కర్ణాటకలో 40% గవర్నమెంట్ అని విపరీతమైనటువంటి ప్రచారం చేయడంతో ప్రజల్లో కూడా అది బాగా పోయింది. కానీ ఎక్కడ కూడా ఎవిడెన్స్ టు ప్రూవ్ డిసీజ్డ్ కాంట్రాక్టర్స్ క్లెయిమ్. ఆ కాంట్రాక్టర్ కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. మీ దగ్గర 40% కమిషన్ అడిగినట్టుగా ఎక్కడైనా ఒక ఎవిడెన్స్ చూపెట్టండి అంటే ఒక్క ఎవిడెన్స్ చూపెట్టలేకపోయారు. పోనీ పలానా అధికారి పలానా పార్టీ నాయకుడు మధ్యవర్తిగా ఉన్నాడు, పలానా చోట మేము మీటింగ్ అయినాం, పలానా చోట మేము కలిసినాం, మాకు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే బిల్లులు ఇవ్వాలంటే 40% అడిగిరు, పలానా వ్యక్తి పలానా ఎల్లయ్యనో మల్లయ్యనో చెప్పిండనేటువంటి విషయం అనేది చెప్పాలి కదా. ఇలా కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసిండు, ఏదో ఆరోపణ చేసినాం, మాకు బిల్లులు రాలేదు కాబట్టి మేము ఆరోపణ చేసినాం అంతే తప్ప ఏమీ లేదు. ఇదే జరుగుతున్నది ఇవాళ కర్ణాటకలో. ఇవాళ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల సందర్భంలో కీలకంగా కర్ణాటక మీద చేసినటువంటి ఆరోపణ తప్పని తేలిపోయింది. ఇవాళ అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటకలో సేమ్ ఇక్కడ 6 గ్యారంటీలు, అక్కడ సూపర్ 6 లాగా అక్కడ 5 గ్యారంటీలు ఇచ్చి 5 గ్యారంటీలను నడపలేక ప్రభుత్వం కునారిల్లిపోయి కుంగిపోతున్నది. అక్కడ ఏం చేయాలో రూపాయి దొరకక ఆగమైపోతే మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళే ఇటు ముఖ్యమంత్రిని ఇటు ఉప ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి బడ్జెట్లో ఉన్నట్టే మనం ప్రమాణాలు చేయాలి, వాగ్దానాలు ఇవ్వాలి, మేనిఫెస్టోలో పెట్టాలి, కానీ బడ్జెట్ కవతలో పెట్టి చేతులు కాల్చుకోవద్దు, అడక తింటారు, భవిష్యత్తులో ప్రజలు మనల్ని తిరగబెడతారనేటువంటి మాట స్వయంగా కర్ణాటకలో ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ అదే కర్ణాటకలో బీజేపీకి పెద్ద ఊరట వచ్చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎట్లా పడితే ఆరోపణలు చేయడము, ఏది చేయడము, మీడియానో సోషల్ మీడియానో ఏదో ఒకటి పెట్టుకొని ఏది పెడితే అది చేయడం కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని, ఇచ్చినటువంటి వాగ్దానాలకు సంబంధించినటువంటి అంశాన్ని, ప్రజలకు సంబంధించినటువంటి బాగోగులకు సంబంధించినటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇట్లా ఆరోపణలు చేసుకుంటూ పోతే రాజకీయ ఆరోపణలు మిగులుతాయి. ముఖ్యమంత్రి కనుక ప్రధానమంత్రి మహారాష్ట్ర ఎన్నికలకు భయపడి అక్కడికెక్కడికో విదేశాలకు పారిపోయింది అన్నట్టున్నది ఈ పరిస్థితి. సేమ్ ఇదే కాంగ్రెస్ ఆరోపణ చేసింది కాంట్రాక్టర్లను ముంగడబెట్టి. వాళ్ళు ఏం ఎవిడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి భయపడిపోయినట్టుగా జరుగుతున్నట్టుగానే ఇది కూడా జరుగుతున్నది. సేమ్ అదే విధానం జరిగింది ఇక్కడ. కాబట్టి ఏ ఆరోపణ చేసినా ఆరోపణలు చేసే ముందు జాగ్రత్తగా లేకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. ఇంతకంటే ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను పక్కన పెట్టకపోతే ఏ చేసినా కూడా అదే ఉంటుంది దానికి సంబంధించినటువంటి అంశం.